హలో గైస్, నేను మీ విలేజ్ బాయ్ ఆమోస్. అయితే ముచ్చటేందంటే బాదుషాలు చేద్దామనిపించింది. అందుకని చెప్పేసి గోధుమ పిండి అయితే తీసుకున్నా. బాదుషాలు అయితే చేయడం ఫస్ట్ టైం నేను. ఇప్పటివరకు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. యూట్యూబ్లో అయితే చూసిన. చేసే పద్ధతి ఈజీగానే అనిపించింది. అందుకని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నా. ఎట్లొస్తుందో చూడాలి. ఇక నేను బాదుషా తయారీ కోసం గోధుమ పిండి, మైదా పిండి తీసుకున్నా. అందులో అయితే కొద్దిగా సోడా వేసిన, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు వేసుకొని మంచిగా గోధుమ పిండి, మైదా పిండి మంచిగా కలిసేటట్టు మొత్తం చేయితోని మంచిగా కలుపుకోవాలి. ఇక తర్వాత కొద్దిగా నెయ్యి అయితే పోసుకోవాలి. మా దగ్గర నెయ్యి లేదు కాబట్టి ఆయిల్ అయితే వాడుతున్నా నేను. కొద్దిగా ఆయిల్ పోసుకొని మంచిగా కలపాలి. మళ్ళీ ఇక అట్లా కలుపుడు అయిపోయిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటా మళ్ళీ కలుపుకోవాలి. పిండి అయితే బాగా మెత్తగా కలపొద్దు. ఇక మంచిగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటా ఒక ముద్దలాగా వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇక మనం ఎంత మంచిగా పిండి కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి బాదుషాలు. ఇట్లా మంచిగా ఒక ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా కలుపుకోవాలి మీడియంగా. ఇక మనం కలిపిన ఈ పిండిని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇక చక్కెర పాకం కోసం నేనైతే ఒక గ్లాసున్నర చక్కెర, గ్లాసున్నర నీళ్ళైతే తీసుకున్నా. మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. మనకి పాకం జిగురుగా వచ్చేదాకా వేడి చేసుకోవాలి. ఇక మనం పక్కకు పెట్టిన పిండితో బాదుషాలు అయితే ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్ని అయితే మనం చేసుకోవాలి. ఇక బాదుషాలు చేసేటైతే అయిపోయింది. చూడు ఎట్లా వచ్చినాయో. ఇక వీటిని అయితే మనం నూనెలో గోలించుకోవాలి. నేను దీనికోసం లీటర్ నూనెని తీసుకుంటున్నా. ఇక మనం ఆ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచాలి మనం ఆయిల్ని. ఇక నూనె గోరువెచ్చగా అయినాక అందులో మనం చేసుకున్న బాదుషాలు అయితే వేసుకోవాలి. మనం ఇప్పుడు ఆయిల్ వేసిన బాదుషాలు వాటంతట అవి తేలేదాకా మనం వాటిని కదపకూడదు. చూసారు కదా బాదుషాలు తేలుతున్నాయి. మనం ఇప్పుడు ఈ బాదుషాలను గరిటెతోని రివర్స్లో తిప్పుకోవాలి. ఇక మనకు ఆయిల్లో ఫ్రై అయిన బాదుషాలని ఇట్లా పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలి. చూసారు కదా బాదుషాలు ఎంత మంచిగా వచ్చినాయో. నేను ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి చెప్తా ఎట్లున్నాయో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. టేస్ట్ అయితే మస్తున్నాయి. నేను చేయడం ఫస్ట్ టైమే కానీ బాగానే వచ్చినాయి బాదుషాలు అయితే. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.